గోదావరి శబరి నదులు ఉగ్రరూపం దాల్చడంతో చింతూరు ఏజెన్సీలోని లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోదావరి శబరి ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండటంతో వాటికి అనుసంధానమైన వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతూ రహదారులపైకి ఎక్కి పొంగి పొర్లుతున్నాయి. దీంతో చింతూరు ఏజెన్సీలో చింతూరు, వరరామచంద్రాపురం, కూనవరం, ఏటపాక మండలాల్లోని లోతట్టు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఒక్కసారిగా లోతట్టు గ్రామాల్లోకి నీరు ప్రవహించి గ్రామాలను ముంచెత్తాయి. వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో లోతట్టు ప్రాంత ప్రజలు భయం గుప్పెట్లో జీవనం కొనసాగిస్తున్నారు. రహదారులు జలమయం కావడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మరోపక్క చింతూరు ఏజెన్సీలో గోదావరి శబరి నదులు ఉప్పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసేందుకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు. లోతట్టు ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గోదావరి శబరి నదుల వరదల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల పరిస్థితిని ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా శబరి కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపును కలెక్టర్ సందర్శించి బాధితులకు అందిస్తున్న ఆహారం, తాగునీరు, పడకలు, పారిశుద్ధ్య సౌకర్యాలు తదితర ఏర్పాట్లపై ఆరా తీశారు. క్యాంపులో ఉన్న ప్రతి కుటుంబానికి అవసరమైన సహాయం సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును పరిశీలించి బాధితులకు అందిస్తున్న వైద్య సేవ వివరాలను అడిగి తెలుసుకున్నారు. జ్వరాలు, చర్మ వ్యాధులు, నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి కలెక్టర్ సూచించారు. నిన్నటి నుంచి జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఉన్నాము. అండ్ 24/7 మనకు చింతూరులో కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం. అలాగే తహసీల్దార్ ఆఫీసులో కూడా కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ప్రతి ఒక్క అధికారికి కూడా చాలా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వారికి ఆల్రెడీ ఇంతకు ముందే మనం ఒక 2 times ఫ్లడ్ రివ్యూ మీటింగ్స్ పెట్టుకుని ప్రతి గ్రామాల్లో కూడా గ్రామాల్లో కూడా ఫ్లడ్ మీటింగ్స్ పెట్టుకుని వాళ్ళు ఏ రిలీఫ్ క్యాంప్ కి వెళ్ళాలి, ఏమేమి కట్ ఆఫ్ పాయింట్స్ వస్తాయి, ఏ ఫీట్ ఆఫ్ వాటర్ వల్ల, అంటే భద్రాచలం 40 అడుగులు ఉంటే మనకి ఏం విలేజెస్ కట్ ఆఫ్ అవుతాయి, 43 ఉంటే ఏం కట్ ఆఫ్ అవుతాయి అని ప్రతి అడుగుకి కూడా మనము ఏం రోడ్లు కట్ ఆఫ్ అవుతాయి, అలాగే ఏ హ్యాబిటేషన్స్ ని మనకి కట్ ఆఫ్ అవుతాయి అనేది క్లియర్ కట్ గా మనం ప్లాన్ చేసుకుని ముందస్తుగా డిప్లాయ్ చేయడం కూడా జరిగింది. మేము ఎంటైర్ జిల్లాలో మనకి 189 హ్యాబిటేషన్స్ ని మనం ఐడెంటిఫై చేసాము. అంటే సుమారుగా 34,000 కుటుంబాలు మనకి మాక్సిమం ఫ్లడ్ లెవెల్ 2022లో ఒకవేళ ఫ్లడ్ వచ్చినటువంటి మళ్ళీ ఫ్లడ్ పరిస్థితులు ఒకవేళ ఎదురైతే అంత ప్రకృతిలో మనకి ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఆబ్వియస్ గా మనకి ఉన్నటువంటి ఫస్ట్ లెవెల్ కి కొన్ని, సెకండ్ లెవెల్ కి కొన్ని 60 అడుగుల వరకు వస్తాయి, కొన్ని 65 అడుగులకు వస్తాయి, కొన్ని నేను ప్రతిదీ మ్యాప్ చేసుకుని ఉన్నాం. ఓవరాల్ గా జిల్లాలో 150 రిలీఫ్ సెంటర్స్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎంట్రీ బోట్స్ ఎస్పెషల్లీ మనకి ఈ గూడ్స్ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కి, లేకపోతే మనకి పీపుల్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీటన్నిటిని కూడా మనం వాడుకోవడం, ఎంగేజ్ చేయడం జరుగుతుంది. సుమారుగా మనం ఒక 32 బోట్స్ మనం ఐడెంటిఫై చేసి వీళ్ళందరినీ కూడా ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక తహసీల్దార్ ఆఫీస్ లో కానీ, చింతూరు ఆఫీస్ లో కానీ మనం 24/7 మనం డిప్లాయ్ చేసి అక్కడ ఒక మ్యాన్ పవర్ ను కూడా పెట్టుంచాము. సో ఈసారి యూజువల్ గా మనకి ప్రాబ్లం ఎప్పుడు ఏమొస్తుంది అంటే కంట్రోల్ రూమ్స్ కి సిగ్నల్ అనేది మనకి ప్రాబ్లం వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే టైంలో ఆ టవర్ కి కనెక్టివిటీ ప్రాబ్లం వచ్చి వాళ్ళకి కాల్ రిసీవ్ చేయలేకపోవడం, ఇక్కడ ఉన్నా కూడా సిగ్నల్ అక్కడ లేకపోవడం వల్ల రిసీవ్ చేయలేకపోవడం. సో ఈసారి అందుకని మనం ఏం చేస్తామంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో కూడా మనము, బికాస్ పోలవరం జిల్లా సపరేట్ గా అయింది కాబట్టి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో. సో సిగ్నల్ ప్రాబ్లం కూడా లేకుండా ప్రజలకి మనం ఎలాగ సర్వీసెస్ అందుబాటులోకి తీసుకురాలనే ఉద్దేశంతో, ఆలోచనతో ఇది చేయడం జరిగింది. నిన్నటి నుంచి జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఉన్నాము. అండ్ 24/7 మనకు చింతూరులో కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం. అలాగే తహసీల్దార్ ఆఫీస్ అలాగే ఏలూరు జిల్లాలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి యంత్రాంగం, ప్రజలు సిద్ధంగా ఉండాలని అన్నారు జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి. ముంపుకు గురయ్యే దిగువ ప్రాంత పరివాహక ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రజలు ఎవరూ నదిలోకి దిగటం, ఈతకు వెళ్లటం, చేపలు పట్టడం వంటివి చేయవద్దని సూచించారు. గోదావరి నది పరివాహక లోతట్టు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా పక్కా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అలాగే వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. గత వరద పరిస్థితులను అధ్యయనం చేసి ప్రస్తుత పరిస్థితులను గమనిస్తూ పక్కా చర్యలు చేపట్టాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులందరూ అప్రమత్తంలో ఉండాలి. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
పెదవాగుకు వరద ఉధృతిపై ప్రజలను అప్రమత్తం చేయాలని, నదికి ఆనుకొని ఉన్న ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. రెవెన్యూ వారి హెచ్చరిక. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా కొమ్ముగూడెం గ్రామ ప్రజలందరూ కూడా దాచారం కాలనీలోకి తరలి వెళ్లాల్సిందిగా రెవెన్యూ వారి హెచ్చరిక. బయట